ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధనం కేంద్రంగా పనిచేసే బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్ గల్లంతైంది. ఇరాన్ సమీపంలోని పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ 7700 అనే ప్రమాద సంకేతాన్ని జారీ చేసిందని ఫ్లైట్ రాడార్ 24 డేటా వెల్లడించింది. ఈ అమెరికన్ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరింది. ఖతార్ మీదుగా వెళ్తున్నప్పుడు దాని సంకేతాలు మొత్తం నిలిచిపోయాయి. సో ఈ విమానం మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా పనిచేస్తోంది. ల్యాండింగ్ కోసం కిందికి దిగేందుకు ప్రారంభించడానికి ముందు విమానం గాల్లో కాసేపు రౌండ్గా వృత్తాకారంలో ప్రయాణించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తోంది. అత్యవసర పరిస్థితికి ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ సంఘటనకు శత్రు చర్యతో సంబంధం ఉందని అధికారికంగా ఎలాంటి నిర్ధారణ రాలేదు. సో ఇరాన్ అధికారిక ఫోర్సా వార్తా సంస్థ మాత్రం ఫ్లైట్ రాడార్ 24 నుంచి అందిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ విమానం అదృశ్యమైనట్లు తెలిపింది. అమెరికా సైనిక విమానం అత్యవసర పరిస్థితిలో తమ ప్రమేయం ఉన్నట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. అటు విమాన స్థితిపై అమెరికా సైన్యం కూడా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. సో మార్చిలో పశ్చిమ ఇరాక్లో ఇరాన్ జరిపిన దాడిలో అమెరికా సైన్యం ఒక KC-135 విమానాన్ని కోల్పోయింది. సో ఇరాన్ మద్దతున్న సాయుధ వర్గాల సంస్థ ఇరాక్లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఈ దాడికి బాధ్యత వహించింది. తమ దేశ సార్వభౌమత్వం గగనతలాన్ని రక్షించుకోవడంలో భాగంగా తాము ఈ విమానాన్ని కూల్చివేశామని ఆ బృందం చెప్పింది. అసలు ఎందుకు ఈ KC-135 స్ట్రాటో ట్యాంకర్, సో దీని స్పెషాలిటీ ఏంటి? సో KC-135 స్ట్రాటో ట్యాంకర్ అనేది ఒక సైనిక విమానం. రెక్కల కింద 4 టర్బో ఫ్యాన్ ఇంజన్లు ఉంటాయి. దీన్ని ప్రధానంగా గాలిలో ఇంధనం నింపడానికి ఉపయోగిస్తారు. ఈ విమానంలో ఇంధనం నింపే వ్యవస్థకు పైన ఒక కార్గో డెక్ ఉంటుంది. ఇది ప్రయాణికులను పరికరాలను రెండింటినీ తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. అలాగే గాలిలో ఉండగానే ఇతర విమానాలకు ఇంధనాన్ని బదిలీ చేయడానికి కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాలా యుద్ధాల్లో ఈ విమానాన్ని ఉపయోగించారు. సో ఇది 60 సంవత్సరాలకు పైగా US వైమానిక దళ కార్యకలాపాల్లో భాగంగా ఉంది. ఈ విమానం ఫైటర్ జెట్లు, బాంబర్లు, ఇతర సైనిక విమానాలు ఎక్కువసేపు గాలిలో ఉండడానికి, ఎక్కువ దూరాలు ప్రయాణించడానికి ఇది ఆల్మోస్ట్ వీలు కల్పిస్తుంది. ఇది US నేవీ, మెరైన్ కార్ప్స్ మిత్ర దేశాల విమానాలకు కూడా మద్దతు ఇస్తుంది. KC-135 విమానం బోయింగ్ 367-80 డిజైన్ ఆధారంగా రూపొందించబడింది. ఈ డిజైన్ నుంచే కమర్షియల్ బోయింగ్ 707 ప్రయాణికుల విమానం కూడా డెవలప్ చేయబడింది. సో వందలాది KC-135 విమానాలు ఇప్పటికీ US వైమానిక దళం, ఎయిర్ నేషనల్ గార్డ్, ఎయిర్ ఫోర్స్ రిజర్వ్లో సేవలు ఉన్నాయి. సో గాలిలో విమానాలకు ఇంధనం నింపడమే కాకుండా KC-135 ప్రయాణికులను, సరుకును కూడా తీసుకువెళ్ళగలదు. సో వైమానిక వైద్య తరలింపు మిషన్లకు, అంటే ఏరోమెడికల్ ఎవాక్యుయేషన్కు మద్దతుగా కూడా ఇది ఇవ్వగలదన్నమాట. ప్రత్యేక వైద్య ప్యాలెట్లను ఉపయోగించి గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న రోగులకు రవాణా చేయగలదు. అండ్ వైద్య తరలింపు విమానాల సమయంలో నర్సులు, టెక్నీషియన్లతో కూడిన వైద్య బృందాన్ని సిబ్బందికి జోడించవచ్చు. సో కాన్ఫిగరేషన్ను బట్టి ఇది సుమారు 37,600 కిలోల సరుకును లేదా అనేక డజన్ల మంది ప్రయాణికులను కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, ఇంకా యుద్ధ సమయంలో ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ కావచ్చు, ఇలాంటి వాటికి. అండ్ ఎక్కువగా దీనికి 4 టర్బో ఇంజన్లు ఉంటాయి. అండ్ ఫ్లైట్ ఫ్యూయల్ కూడా ఇది క్యారీ చేయగలదు. సో ఇంత సామర్థ్యం ఉన్నదాన్ని KC-135 స్ట్రాటో ఫ్లయింగ్ విమానాన్ని ఇరాన్ చాలా చాకచక్యంగా కూల్చేసింది. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి ఇది చాలా దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలని, ఇంకా మిసైల్స్ని చాలా వాటినే అమెరికా కూల్చివేసింది. సో ఖతర్ నుంచి బయలుదేరి దీని డెస్టినేషన్ వాషింగ్టన్లోని ఎయిర్ బేస్లో దిగాలి. సో సరిగ్గా ఎప్పుడైతే పర్షియన్ గల్ఫ్ ఇరాన్కి సంబంధించిన సరిహద్దుల్లోకి ఒక్కసారిగా రాగానే సాంకేతిక లోపం ఏర్పడింది. దాని తర్వాత వృత్తాకారంలో తిరుగుతూ వచ్చింది. సో సర్కిల్ రౌండ్లో ఈ యొక్క ఫ్లైట్ రాడార్ 24 నుంచి ఈ డేటా తీసుకున్నటువంటి ఇరాన్కి సంబంధించిన సంస్థ. సో ఒక్కసారిగా జనరల్గా ఒకవేళ ఆ విమానంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చిందంటే, సో అంటే రౌండ్గా తిరగదు.
ఎప్పుడైతే ఫ్లైట్ ల్యాండింగ్ కావచ్చు, లేదంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ కావచ్చు. సో ఈ 2 సమయాల్లోనే రన్వే క్లియర్గా లేకపోయినా, లేదు అంటే ఒకవేళ టేక్ ఆఫ్ సరిగా లేకపోయినా, లేదంటే ఆ ఇంజన్లోకి ఒక చిన్న చిన్న పక్షులు ఇలాంటివి వెళ్ళి, సో ఆ టర్బైన్స్లోకి ఆ చెదారం వెళ్ళి ఆయిల్కి బ్లాకేజ్ ఏర్పడితే, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే 7700 అనే ఒక డిస్ట్రెస్ మెసేజ్ని అక్కడ ఫ్లైట్లో ఉన్నటువంటి ఆ పైలట్ ఎవరైతే ఉంటారో కింద ఉన్నటువంటి ఏటీసీకి ఒక సిగ్నల్ ఇస్తారు. సో 7700 అనే ఒక మెసేజ్ ఏంటంటే డిస్ట్రెస్ అన్నమాట. అంటే మాకు కొంచెం ఇబ్బంది ఏర్పడింది. సో ఆ ఇబ్బంది ఏర్పడిందని వెంటనే ఏటీసీ నుంచి కాల్ అవుతుంది కదా, ఏం జరిగింది ఏంటని చెప్పి. సో దానికి మధ్యలోనే సో వితిన్ స్పాన్ ఆఫ్ 1 minute సో విమానం రౌండ్గా తిరుగుతుంది. సో దీన్ని అబ్జర్వ్ చేసే లోపే అది కంప్లీట్గా డిజపియర్. సో ఏం జరిగింది తెలీదు. కింద పర్షియన్ గల్ఫ్, పక్కనే సముద్రం, ఇటు పక్కన హార్మోస్ స్ట్రైట్ ఉంది. సో కింద చాలా కొన్ని వేలాది షిప్లు ఉంటాయి, కొన్ని వేలాది కంటైనర్స్ ఉంటాయి విత్ ఫుల్ ఆఫ్ చమురు, క్రూడ్ ఆయిల్తో ఉంటాయి అన్నమాట. సో అది ఎక్కడ పడిందో ఎవరికి తెలియదు. దాంట్లో దాదాపుగా 6 ఉన్నారు అమెరికన్లు. మొత్తం కూడా ఒక్కసారిగా స్పాట్లోనే చనిపోయారు. కానీ దీన్ని ఏదైతే అమెరికా విమానం స్ట్రాటో ఫ్లయింగ్ ఫ్లైట్ ఇరాన్ కూల్ చేసిందని ఇరాన్ డైరెక్ట్గా చెప్తున్నా అమెరికా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇది ట్రంపరితనం. అంటే మా విమానాన్ని మీరు ఎలా కూల్చివేస్తారు, వీళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు. ఆల్రెడీ ఆ యొక్క KC-135 అనే విమానం 60 ఏళ్లుగా యుద్ధ రంగంలో సేవలు అందిస్తుంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో ఒక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఖతర్ ఎయిర్ బేస్ నుంచి కావచ్చు, ఇటు బహ్రెయిన్ ఎయిర్ బేస్ నుంచి కావచ్చు, ఇటు కువైట్ ఎయిర్ బేస్ నుంచి కావచ్చు, దుబాయ్ ఎయిర్ బేస్ నుంచి కావచ్చు, సో ఏదో డైరెక్ట్గా వాషింగ్టన్ DC నుంచి కావచ్చు, లేదంటే డల్లాస్ నుంచి కావచ్చు, ఈ యొక్క ఆర్మీ బేస్ విమానాలన్నీ కూడా డైరెక్ట్గా ఖతర్కి ఇంకా ఇలాంటి ప్లేసెస్ మొత్తానికి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ యొక్క ఫ్లైట్ని కూల్ చేసింది. సో ఒక్కసారిగా దాంట్లో ఉన్నటువంటి 6 కూడా చనిపోయారు. కానీ అమెరికా మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఎంతగా ఇంపాక్ట్ చూపిస్తోంది అంటే ప్రపంచ దేశాల మీద. సో ఇప్పుడు మళ్ళీ మా గగనతలంలోకి మీ విమానం వచ్చిందని చెప్పి ఇరాన్ అమెరికా చెందినటువంటి విమానాన్ని కూల్చివేసింది. సో ఇప్పుడు మరికొద్ది గంటల్లో వాళ్ళ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి డిఫెన్స్ విమానం అది 60 ఏళ్ళుగా సేవలు అందిస్తుంది. అండ్ ఫ్లైట్ ఒకటే పోతే వాళ్ళు బాధపడరు. దాంట్లో ఒక పైలట్స్ కావచ్చు, క్యాబిన్ క్రూ కావచ్చు, ఎందుకంటే ఏది తీసుకెళ్తున్నారో కూడా తెలియదు. మిడిల్ ఈస్ట్లో ఆ బహ్రెయిన్ దగ్గర, పర్షియన్ గల్ఫ్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ లేకపోతే ఎమర్జెన్సీ సంబంధించినటువంటి లేకపోతే ఫుడ్డా, ఇంకా అసలు ఏంటనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అమెరికా అసలు డిస్క్లోజ్ చేయలేదు ఇప్పుడు దాకా. సో అమెరికా ఏదన్నా అఫీషియల్గా అనౌన్స్ చేస్తేనే సో ఏదన్నా తెలిసే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఇరాన్ మళ్ళీ అమెరికాని గెలికిందా? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి.